గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కంచుకోటగా ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బద్దలు కొట్టి గెలుపొందారని బీజేపీ పట్టణాధ్యక్షుడు సుభాష్ రెడ్డి, ఓబీసీ జిల్లా కార్యదర్శి సొంకు ప్రవీణ్ అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అన్ని స్థానాల్లో బీజేపీని బలోపేతం చేసి మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్న దిశగా తామంతా అహర్నిశలు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు 30,000 పైచిలుకు మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు సుభాష్ రెడ్డి, ఓబీసీ జిల్లా కార్యదర్శి సొంకు ప్రవీణ్తో కలిసి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారు కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాక ప్రాంత సమస్యల పట్ల రఘునందన్ రావు పార్లమెంట్లో గళం వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కిషన్, లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ ఎంపీ ఎలక్షన్లో రఘునందన్ రావు గారికి అత్యధిక మెజార్టీ వచ్చినందున మేము మెదక్ పార్లమెంటు సభ్యులకు, ఓటర్లకు, మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ మెదక్లో రఘునందన్ రావు గారు ఉండాలని ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఓటరు భావించుకొని మంచి మెజార్టీతోటి రగన్న గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఈ రగన్న గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించినందుకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.